ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ ముమ్మరంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లోని రైతులు తమ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే పంటలు విత్తుకున్నారు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవడంతో జలాశయాల్లో నీరు పుష్కలంగా చేరింది. నాగార్జున సాగర్, శ్రీశైలం సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల పరిధిలోని ఆయకట్టులో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగులోకి రానుంది. రాయలసీమ ప్రాంతంలో వర్షాభావం వల్ల ఈసారి వేరుశెనగ విస్తీర్ణం తగ్గడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు వేశారు. ప్రస్తుత ఖరీఫ్కు సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ సైతం ఖచ్చితంగా జరుగుతోందని, ఈ ఏడాది నుంచి వ్యవసాయ విస్తరణ సేవలను శాస్త్రవేత్తల సహకారంతో మరింత ముమ్మరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు చెబుతున్నారు. ఖరీఫ్ 24 సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా రావాల్సినటువంటి ఆన్సెట్ జూన్ 4 బదులుగా జూన్ 2కే జరిగింది. టోటల్గా ఈ 353 యావరేజ్ మన రైన్ఫాల్ ఉంటుంది ఖరీఫ్కి. ఇప్పటికి 413 mm అనేటువంటిది వచ్చింది. ఈ ఖరీఫ్ చూసుకుంటే జనరల్గా మనకు నార్మల్గా ఒక 32 lakh hectares అనేటువంటివి ప్యాడీ అనేది ఒకటి, రెడ్ గ్రాము, గ్రౌండ్ నట్టు, కాటను అండ్ మెయిజ్ అండ్ అదర్ క్రాప్స్. మనకి ఒక 22 lakh hectares అనేటువంటిది అంటే లాస్ట్ 5 years డేటాను చూసుకుంటే అది నార్మల్ యాజ్ ఆన్ టుడే. ఎందుకంటే ఇంకా ఖరీఫ్ అనేటువంటిది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటి మారుతూ ఉంది కాబట్టి సోయింగ్స్ అనేటువంటిది ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 22.87లో ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రాప్స్లో మనకు ఒక 18.5 lakh hectares అనేటువంటిది ఇంతవరకు జరిగింది. సుమారుగా ఒక 6.5 lakh hectares ఇంకా వరి అనేటువంటిది ఇంకా సోయింగ్స్ ఆ ట్రాన్స్ప్లాంటింగ్స్ జరగాలి. 3 లక్షల హెక్టార్లు అనేది గ్రౌండ్ నట్ అనేటువంటి ఉండిపోయింది. సుమారుగా ఒక 2.36 అనేది కాటన్ అనేది ఉండిపోయింది. సో మాకున్న ఈ 5.36 ఏదైతే అనుకున్నానో గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆ పర్టికులర్ది ఇంకా ఫర్దర్గా ఈ 5లో మేబీ అనదర్ 2.5 అనేటువంటిది స్కోప్ ఉంది. కానీ గ్రౌండ్ నట్ ఫర్దర్ సోయింగ్స్ అనేటువంటి ఇప్పుడు జరగట్లేదు. అందుకు మాకు మ్యాక్సిమంగా ఈ శ్రీ సత్యసాయి అండ్ అనంతపురము అండ్ పార్ట్స్ ఆఫ్ అదర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ నట్కి దానికి ఆల్టర్నేటివ్గా హార్స్ గ్రామ్ అనే ఒక క్రాప్ ఒకటి, లేకపోతే మిల్లెట్స్ లైక్ బాజ్రా అండ్ జోవార్ అనేవి ఈ కంటింజెన్సీ క్రాప్కి తగ్గట్టుగా ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. రిజర్వాయర్స్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న నాగార్జున సాగర్ అండ్ దానిపైన ఉన్న శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కింద ఉండేటువంటి పులిచింతలు కానీ, దాని కింద ఉండేటువంటి ప్రకాశం బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా మోరార్లెస్ అనేది కృష్ణా అండ్ గోదావరి బేసిన్స్ అనేటువంటి బాగానే ఉన్నాయి. ఈవెన్ వంశధార బేసిన్ కూడా అనేటువంటిది నో ఇష్యూస్. ఒక మనకి పెన్నార్ బేసిన్ వరకు వచ్చేసరికి ఇంకా షార్టేజ్ అనేటువంటి ఉంది. ఇక ఫెర్టిలైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా బాగానే ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ ఖరీఫ్కి మేము మొత్తం మాకు రిక్వైర్మెంట్ 17+ lakh tons దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో సప్లైస్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ పంటకి అంతకుముందు సంవత్సరం కన్నా ఇప్పుడు మేము ఒక 10 రోజులు ముందుగానే మేము ఇవ్వడం జరిగింది. బై September 30th ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ చేస్తామనుకుంటున్నాం. ఈ క్రాప్ అనేది ఇప్పటి వరకు అనేది సుమారుగా ఒక 12 lakh acres వరకు అనేటువంటిది కంప్లీట్ అయింది. కాబట్టి రైతులందరూ కూడా మీ VAA మీ దగ్గరికి వచ్చేటప్పుడు దీన్ని మళ్ళీ డిలే చేయకుండా వెంటనే మీకు వచ్చిన OTP చెప్పడం కానీ, మీ బయోమెట్రిక్స్ కానీ ప్రాసెస్ చేసుకొని మీ దగ్గర అక్కడ ఉండేటువంటి ఫోటో అనేటువంటి తీసుకొని చేస్తే ఇదే డేటా ఇటు ఇన్సూరెన్స్కి ఉపయోగపడుతుంది, అటు ప్రొక్యూర్మెంట్కి ఉపయోగపడుతుంది, ఇన్పుట్ సబ్సిడీకి ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ ఎనీ కలామిటీ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ లోన్కి సంబంధించి అవ్వచ్చు, ఇది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా అనేటువంటి ప్రభుత్వం అనేటువంటి అనుకుంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్. జాయింట్ ఎల్పీస్ అంటే మొత్తం ఉన్న ఈ 17,000లో మాకు ఒక 6,000 విలేజెస్ అనేటువంటివి రీసర్వే అవ్వడం వల్ల ఆ రీసర్వే అయిన దాంట్లో జాయింట్ ఎల్పీస్ అనేటువంటివి ఉంటాయి. ఆ జాయింట్ ఎల్పీలో ఉండేటప్పుడు అది VROకి వెళ్తుంది. VRO లాగిన్ నుండి VAA లాగిన్కి రావాలి. సో అక్కడ కొంచెం స్లో అయిపోతుందని కొంచెం చెప్పేసి మీరు అంటున్నట్టు. తర్వాత జాయింట్ అజ్మాయిస్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు VAA VRO ఇద్దరు కూడా అనేటువంటిది వెళ్ళట్లేదని చెప్పి మాకు కొన్ని కంప్లైంట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో వెంటనే స్పెషల్ CS గారు, CCLA గారు ఇద్దరు కూడా అనేటువంటి రివ్యూ చేసుకొని రీసెంట్గా జాయింట్ కలెక్టర్స్తో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ స్పెషల్ CS గారు కూడా పెట్టడం జరిగింది. సో మేము ఆ రివ్యూ మెకానిజం అనేటువంటిది, మానిటరింగ్ మెకానిజం ఇంకా ఎఫెక్టివ్గా అనేటువంటి చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ ఏరియా అనేటువంటి మిస్ కాలేదు అనేటువంటి
సో అనేట్టుగా చేసే విధంగా ఇటు అగ్రికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, సెరికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, ఆర్ అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన క్రాప్స్ అన్నీ కూడా వచ్చేటట్టుగా అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం.